ఓం శ్రీ మాత్రే నమః. ఏబిఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కు స్వాగతం. ద్వాదశ రాశుల్లోని ఒక రాశి అయినటువంటి సింహరాశికి నవంబర్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సింహరాశి వారు మఖ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని నక్షత్రాల్లో జన్మించిన వారై ఉంటారు. ఈ నెల నవంబర్ నెలలో సింహరాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది. కెరియర్ పరంగా కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. అయితే ఆర్థికంగా మరియు కుటుంబంగా మీకు మంచి సమయం లభిస్తుంది. మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు లేదా పెరుగుదల ఉంటుంది. మీ పై అధికారులు, సహోద్యోగులతో కొన్ని అపార్థాలు చోటు చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి. వారితో వాదించకపోవడం, పోట్లాటకు దిగడం మంచిది కాదు. అదనపు బాధ్యతలు తీసుకోవడం కూడా సరికాదు. అనవసరమైన పని భారాన్ని మీ మీద లేకుండా చూసుకోవాలి. 3వ వారం నుంచి మీకు మంచి సమయం ఉంది. విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీరు తమ సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. కొన్నిసార్లు అశాంతి, ఆందోళన విద్యార్థులు అనుభూతి చెందవచ్చు. అయితే ఈ నెల మొత్తం వారికి మంచిది. పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. వారు రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం పరంగా సింహరాశి వారికి ఈ నెలలో వ్యాపారం ఉన్నవారు క్రమం తప్పకుండా వ్యాపారం ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో ఆలస్యం అనేది జరుగుతూ వస్తుంది. మీరు ఏదైనా పనిని చేపట్టారంటే ఖచ్చితంగా అది ఆలస్యం అనేది అవుతూ వస్తుంది. ఆర్థికంగా మీకు మంచి సమయం ఉంటుంది. ఎందుకంటే మీ ఆదాయ ప్రవాహం కొనసాగుతుంది. ఈ నెల కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలం కాదు. కొత్త బిజినెస్ ప్రపోజల్స్ కానీ పార్ట్నర్షిప్ని తీసుకోవడం కానీ అంత అనుకూలంగా లేదు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపారం ప్రారంభించండి. ఈ నెలలో ఆర్థికంగా మీకు సమయం లభిస్తుంది. మీ ఆదాయం ఊహించని లాభాలను కూడా సూచిస్తాయి. మీ పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. ఆర్థిక సాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారు అంటే లోన్లు ఈ విధంగా మీకు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని చూపిస్తున్నాయండి. స్థిరాస్తులు లేదా పెట్టుబడుల కారణంగా మీరు ఆర్థిక లాభాన్ని చూస్తారు. సింహరాశి వారికి ఈ నెల ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పరంగా కూడా అనుకూలంగా ఉంది. ప్రధాన ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ లేవు. గ్యాస్ట్రిక్స్, పని ఒత్తిడి కారణంగా వెన్నునొప్పి, రక్తం లేదా ఎముకలకు సంబంధించిన చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబం పరంగా ఈ నెల 3వ వారం నుంచి మీకు సరైన సమయం లభిస్తుంది. మీరు కఠినంగా మాట్లాడడం లేదా నిర్లక్ష్యం మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు తెచ్చిపెట్టే సూచనలు కనపడుతున్నాయి. మీ కుటుంబ సభ్యులకు మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వద్దు. వారు మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ తోబుట్టువుల కారణంగా కానీ ఎవరైనా మీ యొక్క రిలేటివ్స్ ద్వారా కానీ భూ సంబంధాల వ్యవహారాల్లో మీకు లాభం వచ్చే అవకాశం కనబడుతుంది. సింహరాశి వారికి నవంబర్ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం. బుధుడు మీ రాశికి 2వ మరియు 11వ అధిపతి అయిన బుధుడు ఈ నెల 10వ తేదీన వృశ్చిక రాశి అయిన కన్యా రాశి నుండి తులారాశిలోకి మారుతాడు. తిరిగి 29వ తేదీ నుండి వృశ్చిక రాశిలోకి సంచారం ప్రారంభిస్తాడు. దీనివల్ల మీ ఆర్థిక విషయం, మీ యొక్క సన్నిహితులతో సంబంధాలు, కమ్యూనికేషన్ ఇవన్నీ చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. శుక్రుడు మీ రాశికి 3వ మరియు 10వ అధిపతి ఈ నెల 13వ తేదీన సొంత రాశి అయిన తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి మారతాడు. ఇది మీ కుటుంబం, స్నేహితులు, ఇంటికి సంబంధించిన విషయాల్లో మార్పులు తీసుకొస్తుంది. సూర్యుడు మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు ఈ నెల 17వ తేదీ వరకు కన్యా రాశిలో కొనసాగి ఆ తర్వాత నీచ రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ 2వ మరియు 3వ స్థానాల్లో ఉంటుంది. ఆర్థికంగా మీరు చైతన్యంగా ఉండొచ్చు. మీ బంధువులతో సత్సంబంధాలను బలపరుచుకోవచ్చు. కుజుడు మీ రాశికి 4వ మరియు 9వ అధిపతి అయిన కుజుడు ఈ నెల 20వ తేదీ వరకు మిథున రాశిలో కొనసాగి ఆ తరువాత నీచ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ 11వ మరియు 12వ స్థానాల్లో ప్రభావం చూపిస్తుంది. మిత్రులతో సంబంధాలు, లాభాల విషయంలో మంచి అవకాశాలు ఉండవచ్చు. కానీ వ్యయాలు పెరుగుతాయి. కొంత ఒత్తిడి లేదా ఆందోళనలు కూడా ఎదుర్కోవచ్చు. సింహరాశి మీ రాశి 5వ మరియు 8వ అధిపతి అయిన గురువు సంచారం
ఈ నెల మొత్తం వృషభ రాశిలో 10వ స్థానంలో ఉంటుంది. వృత్తి సంబంధిత విషయాల్లో మీరు పురోగతి సాధించవచ్చు. కొత్త అవకాశాలు రానున్నాయి. అలాగే మీ పదవిలో పెరుగుదల, అంటే మీ యొక్క పదవి అన్నది ఎక్స్పాండ్ అవ్వడానికి, మీకు ప్రమోషన్లు రావడానికి అవకాశం కనపడుతూ ఉన్నది. శనిగ్రహం మీ రాశికి 6వ మరియు 7వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల అంతా కుంభరాశిలో మీ 7వ స్థానంలో కొనసాగుతాడు. ఇది సంబంధాలు, భాగస్వామ్య, పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కనపడుతుంది. సింహరాశి మీ 8వ స్థానంలో మీనరాశిలో కొనసాగుతున్నాడు రాహు. ఇది రహస్యాలు, మార్పులు, అంతరంగిత విషయాలు ప్రభావితం కావచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కేతువు 12వ స్థానంలో కన్యా రాశిలో ఉంటాడు. ఇది గతంలోని అనుభవాలు, పునరాలోచన, గతాన్ని మర్చిపోవడం మరియు ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టడానికి అనుకూలం. మీరు ఏవైతే పాస్ట్ నుంచి కొన్ని విషయాలు మిమ్మల్ని బాధిస్తున్నాయో వాటిని మర్చిపోయి ఆధ్యాత్మికతపై మీకు దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది. అన్ని విధాల ఆర్థికంగా, ఉద్యోగపరంగా మీకు చాలా చక్కగా ఉంది.